నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త. ఆంధ్ర రాష్ట్రంలో ఇది తీవ్ర విషాదం అనే చెప్పొచ్చనమాట. కొద్దిసేపటి క్రితమే ముద్రగడ పద్మనాభం కుమార్తె పైన తీవ్ర విషాదం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. విషాదంలోనూ రాజకీయాల పాపం ముద్రగడ కుమార్తె పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా మారింది. రాజకీయాలు వేరు, కుటుంబ బంధాలు వేరు. ఎంతటి తీవ్రమైన సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా శుభకార్యాల సమయంలోనూ, గుండెలను పిండేసే విషాదాల వేళలోనూ రక్త సంబంధమే అన్నిటికంటే ముఖ్యం. ప్రజాక్షేత్రంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమయాత్ర కొనసాగుతున్న వేళ కిర్లంపూడి నివాసంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా చలించిపోయేలా కూడా చేశాయి. కన్న తండ్రిని చివరి చూపు చూసుకునేందుకు, ఆ రూపాన్ని గుండెలో నింపుకునేందుకు వచ్చిన కుమార్తె క్రాంతికి క్షేత్రస్థాయిలో ఎదురైన చేదు అనుభవం రాజకీయాల్లో మానవీయ విలువలు ఏ స్థాయికి పడిపోతున్నాయో కళ్ళకు కట్టింది. అయితే గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభంతో రాజకీయంగా, వ్యక్తిగతంగా కుమార్తె క్రాంతి విభేదిస్తున్న మాట నిజమే కావచ్చు. కానీ ఏనాటికైనా తండ్రి కుమార్తెల మధ్య ఉండే బంధం ఎవరూ చెరపనీయలేంది. తండ్రి ఇక లేరనే కఠిన సత్యాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమవుతూ ఆమె కిర్లంపూడికి అయితే చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్న కొందరు ముద్రగడ అనుచరులు తీవ్ర ఆవేశంతో గో బ్యాక్ క్రాంతి అంటూ కూడా నినాదాలు చేశారు. ఎవరికి కూడా ముద్రగడతో బంధుత్వం అయితే ఉండదు, కానీ క్రాంతి ముద్రగడ కుమార్తె. తనపై అలా వ్యవహరిస్తున్న ఆ నినాదాల హోరులోనే ఆమె తన తండ్రి భౌతికాయానికి నివాళులర్పించి భారమైన హృదయంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. కుటుంబంలో ఎన్నైనా సమస్యలు ఉండవచ్చు, భావజాలంలో విభేదాలు రావచ్చు, కానీ మించిన మరో పెద్ద వివాదం ఉండదు. శ్మశాన వైరాగ్యం ముందర సమస్త శత్రుత్వాలు, పంతాలు కరిగిపోవాలి. అలాంటిది కన్నతండ్రి అంత్యక్రియలో కూడా కుమార్తెను పూర్తిగా పాలు పంచుకొనివ్వకుండా దూరం పెట్టే పరిస్థితిని తీసుకురావడం సాంప్రదాయాల పరంగానే కాకుండా మానవీయ కోణంలోనూ సరైనది కాదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఒక కుమార్తెగా తన తండ్రి చితి వద్ద నిలబడి కన్నీటి వీడ్కోలు పలికే కనీస హక్కును కూడా రాజకీయ కోప తాపాలు హరించి వేయడం సమాజానికి మంచి సంకేతం కాదనే ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. అయితే ఈ విపత్కర సమయంలో ముద్రగడ కుమారుడు చొరవ తీసుకొని ఉంటే పరిస్థితి ఎంత హుందాగా ఉండేదని కిర్లంపూడి పరిసరాల్లో కూడా గుసగుసలు వినిపించాయి. చెల్లిని దగ్గరకు తీసుకొని అంచులను వారించి తండ్రికి జరగాల్సిన చివరి వీడ్కోలు క్రతువుకు అందరితో కలిపి జరిపించుంటే గనక ముద్రగడ ఆత్మకైతే నిజమైన శాంతి చేకూడదని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంతటి ప్రజా నాయకుడికైనా సరే కుటుంబం అంతా ఒకటే ఇచ్చే వీడ్కోలే పరిపూర్ణమైన గౌరవప్రదమైన ముగింపు అనే చెప్పొచ్చు. ఈ చేదు పరిణామాలు రాజకీయాలు ఎంతటి కఠినమైనవో గుర్తు చేస్తున్నా కూడా కన్నబంధాన్ని కాదని సాగిన అంతిమ వీడ్కోలు అందరి గుండెల్లో ఒక తీరని వేదనను మిగిల్చింది.